భారతదేశంలో తీవ్రవాదం వల్ల ప్రజలకి ఇబ్బంది తప్పించి నాయకులకి ఏం కావట్లేదు. ఎందుకంటే నాయకుల్ని టార్గెట్ చేసేది ఇదివరకు నక్సలైట్లు. తీవ్రవాదులు టార్గెట్ ఎంతసేపటికి కూడా సాధారణ ప్రజలు పెను విధ్వంసం ఈ ప్రచారం ద్వారా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నిధులు సమీకరించుకునే కార్యక్రమాల్లో ఉన్నారు తీవ్రవాదులు. కాశ్మీర్‌లో చేసినా, లేకపోతే మొన్న ఢిల్లీలో చేసినా ఆళ్ళ బుద్ధది. అక్కడ పెద్ద నాయకులు వీళ్ళ మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. ప్రచారం కోసం ఉన్మాదం చేస్తున్నారు. బట్ పాకిస్తాన్‌కి ఇప్పుడు పెద్ద థ్రెట్ రాబోతుంది. ఎట్లాంటిదయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసింది. చైనా వాళ్ళ సహకారంతో అటాక్ చేసింది. ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే దారుణమైనటువంటి వార్నింగ్. మీ నాయకుల్ని లేపేస్తా ఉంటారు. మేము మీ దేశంలో ఉన్న సాధారణ ప్రజలను చంపం. సామాన్య ప్రజల జోలికి పోం. సామాన్యుల మీద దాడి చేయం. మీ నాయకులకి ఇక నుంచి చుక్కలు చూపెడతామంటున్నారు. అంటే నాయకుల్ని లేపేస్తామని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఆత్మాహుతి దళాలు ఎక్కువ ఉంటారు. మొన్న ఈ మధ్యన కూడా చూసాం కదా మసీదుల్లోకి వెళ్ళి చేసుకున్నటువంటిది. అట్లాంటి వాళ్ళు రేపు పొద్దున ఎవడో ఒంటి నిండాగా బాంబులు పెట్టేసుకుని వచ్చేసేసి ఒక్కొక్క నాయకుడిని కావులిచ్చేసుకుంటే ఏమైపోతారు? ఇప్పుడు ఈ భయం కొట్టుకుంది పాకిస్తాన్‌కి.